నమస్కారం, నా పేరు శ్రీలేఖ. వెల్కమ్ టు సిజా టీవీ. తాజా వార్తలు విషయానికి వస్తే, అయోధ్యలో రామ మందిరానికి జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. అంతేకాదు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయం దర్శన సమయాన్ని కూడా మార్చారు. ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు సగటున రామ మందిరానికి 1,00,000 నుంచి 2,00,000 మంది వస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అయితే ఇప్పటివరకు అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి 75 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారని తెలిపారు. అంతేకాదు భక్తుల రద్దీ కారణంగా ప్రస్తుతం అయోధ్యకు వెళ్లలేని వారు సైతం ఇంట్లో కూర్చొని రామ్లల్లా హారతిని ప్రత్యక్షంగా చూడవచ్చని పేర్కొన్నారు. దూరదర్శన్లో ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు అయోధ్య రామ మందిరం నుంచి రోజువారీ హారతిని ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, దీనిని వీక్షించవచ్చని వెల్లడించారు. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. సిజేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.